భుజించి మనం పోషించబడి ఎదిగేదానికి. It is very easy to understand when the word of God is compared to food. చూడండి, దేవుని యొక్క వాక్యము భోజనముతో ఆహారంతో సరిపోల్చబడిందంటే అర్థం చేసుకునేది చాలా తేలిక. Anybody can understand about food. భోజనం గురించి అందరికీ తెలుసు కదా. I need not give an explanation what is food. భోజనం అంటే ఏమిటి అని పెద్ద వివరణ ఇవ్వక్కర్లేదు. Everybody knows about it. Everybody knows the need of food for our daily life. అందరికీ భోజనం అంటే ఏంటో తెలుసు. మన యొక్క అనుదిన జీవితంలో భోజనం యొక్క అక్కడేంటో కూడా మనం ఎరుగుతాం. Without food we cannot survive, we will die. భోజనం లేకపోతే మనం బ్రతకలేం, చనిపోతాం. So food is very important for our physical body and for our spiritual life. The word of God is very important so that we may live and grow. మన యొక్క భౌతిక దేహానికి ఆహారము ఎంతో ప్రాముఖ్యమైనది. ఆత్మీయంగా కూడా మనం భుజించి ఎదిగేదానికి దేవుని యొక్క వాక్యం అనే ఆహారం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. Some years ago I read an article in the newspaper. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వార్తాపత్రికలో ఒక మాట చదివాను. It shows it was written about the manners we have to follow when we are eating the food on the table. జాగ్రత్తగా గమనించండి. భోజనం బల్ల దగ్గర భోజనం చేసేటప్పుడు ఒక పద్ధతి, ఒక నాగరికత, ఒక సంస్కృతి మనం అవలంబించాలి. How we have to eat food when we are at the table. నలుగురితో పాటు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు భోజనం ఎలా చేయాలి? So it says first you have to come clean when you are coming to the table. భోజనానికి పిలిచారు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా రావటం కాదు. చాలా జాగ్రత్తగా చేతులు ఎన్ని కడుక్కుని రావాలి. And there is a wash basin very close to the dining table always. ఎప్పుడు కూడా భోజనం బల్ల పక్కనే మరి చేతులు కడుక్కునే దానికి వాష్ బేసిన్ ఉంటుంది. So if somebody comes, they will say first wash your hands, then come to the table. ఎవరైనా మరి కంగారు పడి వచ్చినా గానీ బాబు పోయి చేతులు కడుక్కురా అంట. So you have to come after washing your hands and then come and sit on the table. చేతులు కడుక్కుని వచ్చి బల్ల దగ్గర కూర్చోవాలి. And when you are sitting on the table, you cannot sit as you like. బల్ల దగ్గర భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు నీ ఇష్టానుసారంగా కూర్చుంటే కుదరదు. You should not keep your hands on the elbows on the table and sit like that. నీకు చూడండి, నీవు ఈ చేతులు ఆ టేబుల్ మీద పెట్టుకుని ఆ కూర దాకా వెళ్ళక్కర్లేదు. So your posture is very important when you are sitting on the table. నువ్వు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఎలాగ హుందాగా కూర్చుంటావో చాలా ప్రాముఖ్యం అది. And also when you are eating food, తినేటప్పుడు you should not gulp food. అంటే నోట్లో పెట్టుకుని అలా తినకూడదు. And you are not supposed to make any noise when you are eating the food. Sound should come. నువ్వు అన్నం తినేటప్పుడు ఇలాంటి వద్దు. So silently you have to eat the food. చాలా మౌనంగా గౌరవంగా భోజనం తినాలి, దూడమేసినట్టు కాదు. Even when you drink water, నువ్వు నీళ్లు తాగేటప్పుడు కూడా don't make any sound. కొంతమంది నీళ్లు తాగేటప్పుడు అంటారు, అలాగా చేయకూడదు. In Japan లో when they give tea to you, నీకు టీ ఇచ్చినప్పుడు if you like that tea very much, ఒకవేళ ఆ టీ నీకు బాగా నచ్చింది అనుకో, very tasty, చాలా రుచిగా ఉంది, you have to make sound and then only drink. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇది నాకు బాగా నచ్చిందంటే అని తాగాల. Anyway, we are not Japanese, we are not in Japan. కాబట్టి మనం జపాన్ వాళ్ళం కాదు, ఎప్పుడు జపాన్ కూడా పోము. So we are in India, so we should not make noise when we are eating. కాబట్టి మనం భారతదేశంలో ఉన్నప్పుడు తినేటప్పుడు ఏ శబ్దం చేయకూడదు. Secondly, రెండోది, it says when you are eating the food, నువ్వు భోజనం చేసేటప్పుడు don't eat everything. You only should not eat everything. నీ ముందు పెట్టారు కదా, నీకు ఒక్కడిగా అనుకుని వేసేసుకోకు. You eat and share it with others. You have to pass it on. నువ్వు కొంచెం వేసుకోవాలా, తర్వాత పక్కోళ్ళకి పంపించు. You have to share what you are eating with others. నువ్వు ఏదైతే తింటున్నావో నలుగురితో పంచుకో. And thirdly, it says, మూడోది ఉంది, you have to appreciate the host. అంతేకాకుండా ఎవరైతే మనకు ఆతిథ్యం ఇచ్చారో, భోజనానికి పిలిచారో వాళ్ళని మనం ప్రశంసించగలగాలి. Thank you. అయ్యా చాలా వందనాలు, food was very nice, food was very tasty. You have to appreciate that person. భోజనం చాలా రుచిగా ఉందండి అని చెప్పేసి మెచ్చుకోవాలి. So these are the three things you have to follow when you are eating food on the table, the mannerisms. అంటే బల్ల దగ్గర భోజనం చేసేటప్పుడు మనం ఏ రీతిగా ప్రవర్తించాలి అనే దాన్ని కనీసం 3 నియమాలు రాశారు. You may be wondering why I am talking about this mannerisms of the food now. అంటే మీ అందరికీ ఆశ్చర్యం వస్తూ ఉంటుంది, ఏంటి భోజనము బల్ల అంటాడు, అయిపోయిన తర్వాత భోజనం బల్ల దగ్గర తీసుకెళ్తాడా అనేటువంటి అనుమానం వచ్చి ఉంటుంది. So actually when food is the word of God is compared to the food. తీరా మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని ఆహారంతో సరిపోల్చారు. Job says he considers the food more than the word of God more than the necessary food in Job chapter 23 and verse 12. యోబు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో యోబు ఏమంటాడంటే, అక్కడ చూడండి, ఆయన నోటి మాటలు నా యొక్క ఆహారం కంటే ఎక్కువగా నేను ఎంచాను. More than my necessary food. నేను తినేటువంటి అవసరమైన ఆహారం కంటే ఆయన వాక్యం నాకెంతో విలువైంది. So just as we eat
every day, 3 times a day, systematically. అనుదినం కూడా రోజుకి 3 సార్లు క్రమం తప్పకుండా తింటాం. Same way, we have to read the word of God. అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. And we have a menu for the breakfast, menu for the lunch, menu for the dinner also. చూడండి, ఉదయకాలం అల్పాహారానికి ఏమి తింటాము, మధ్యాహ్న భోజనం అప్పుడు ఏమి తింటాం, సాయంకాలం భోజనం అప్పుడు ఏమి తింటాము, కొన్ని పదార్థాలు మనం So we వేసుకుంటాం. have to read the word of God systematically. అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని క్రమబద్ధంగా చదవాలి. Morning you read the Old Testament, 1 chapter. ఉదయాన్నే మరి పాత నిబంధనలో ఒక అధ్యాయం చదవండి, And 1 psalm you can read. లేకపోతే ఒక కీర్తన మీరు చదవండి. And you can read 1 chapter for the Proverbs, which gives you direct instruction and counsel and guidance. మరి దేవుని యొక్క వాక్యం నుంచి నేరుగా నీకు హెచ్చరికలు ఇస్తుంది, నడిపింపిస్తుంది. సామెతల గ్రంథం ఒక అధ్యాయం చదవచ్చు. So 3 chapters you can read in the morning. అంటే ఉదయకాలం ఒక 3 అధ్యాయాలు చదవచ్చు. Psalm is the expression of man's feelings. మరి కీర్తనల్లో చూస్తే మానవుని యొక్క ఉద్రేకాలు లేకపోతే అభిప్రాయాలు వ్యక్తపరిచే మాటలుంటాయి. So when you read the Psalms, you will feel as if you are in the same situation. ఒకవేళ నువ్వు కీర్తనలు చదివేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నేను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాను కదా అనిపిస్తుంది. So these 3 chapters are very important for reading in the morning. ఉదయకాలం చదివేదానికి ఈ 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యం. And night, when before you retire to bed, రాత్రులు పడకకు వెళ్లేదానికి ముందు you can read 1 chapter from the New Testament. కొత్త నిబంధన నుంచి ఒక అధ్యాయం చదువు. So systematically you should read. ఎంతో క్రమం తప్పకుండా చదవాలి. And also your posture is very important when you read the Bible. నువ్వు బైబిల్ చదివేటప్పుడు నీ యొక్క మరి భౌతిక రూపం కూడా చాలా You ప్రాముఖ్యం. cannot read like a newspaper, put Yedo. your hand on the table or folding your hand. ఏదో వార్తాపత్రిక చదివినట్టు ఏదో ఇలా పెట్టుకుని ఏదో బల్ల మీద ఇలా పెట్టుకుని అలా ఇలా చదవటం కాదు. You should be on your knees. మోకాళ్ళ మీద వస్తే మంచిది. Read the word of God with all reverence, holding the Bible in your hand on your knees. దేవుని యొక్క వాక్యాన్ని నీ చేతులతో పట్టుకుని మోకాళ్ళ మీద ఉండి చదివితే చాలా అది శ్రేయస్కరం. And prayerfully read the word of God, asking the Lord to speak to you. ప్రభువా నాతో మాట్లాడండి, నేను మీ వాక్యం చదువుతున్నానని ప్రార్థనాపూర్వకంగా చదువు. And before you read the word of God, దేవుని యొక్క వాక్యం చదివడానికి ముందు if there is any unconfessed sin in your life, నీ జీవితంలో ఇంకా ఒప్పుకోనటువంటి పాపం ఏదైనా ఉంటే confess that. నన్ను ఒప్పుకో. Cleanse yourself. నువ్వు పవిత్రపరచుకో. Come clean before the word of God. దేవుని వాక్యం ముందుకి పవిత్రుడిగా రా. And also, after reading the Bible, బైబిల్ చదివిన తర్వాత whatever has Lord has spoken to you, you can share it with others also. దేవుడు నీతో ఏం మాట్లాడినా గానీ వేరే వారితో పంచుకో. You can share it with your family members. కుటుంబస్తులతో You పంచుకోవచ్చు, can share it with your friends. స్నేహితులతో పంచుకోవచ్చు. It will be of much benefit to others also. వేరే వారికి కూడా నువ్వు చదివిన వాక్య భాగం అది మేలు Just చేకూరుస్తుంది. like you share the food, share the word of God with others. మరి మనం భోజనాన్ని ఇతరులతో ఏ రీతిగా పంచుకుంటామో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకో. And also, you thank the Lord for the word of God. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవానికి వందనాలయ్యా అని చెప్పు. Appreciate the word of God. Love the word of God. దేవుని యొక్క వాక్యం అంటే సరైనటువంటి ప్రశంస ప్రేమ కలిగి So ఉంటుంది. this word of God will help you to grow in your spiritual life. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆత్మీయంగా నువ్వు ఎదిగేదానికి ఎంతో May సహాయపడుతుంది. the Lord help us. ప్రభు మనకు సాయం చేయను గాక. We'll turn to Matthew's Gospel. మత్తయి సువార్తకు వస్తాం. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 9. 9వ అధ్యాయము. We'll once again read these 3 verses, verse 36, 37 and verse 38. ఈ 3 వచనాలు అంటే ఆఖరి 3 వచనాలు చదువుకుందాం. By the time this youth retreat is over today, probably you would have memorized all these 3 verses. బహుశా ఈ సాయంకాలానికి యవనస్తుల ప్రత్యేక కూడికలు అంటే ఈ యొక్క బైబిల్ పఠనాలు ఇవన్నీ కూడా అయిపోతాయి. మరి ఈ 3 వచనాలు మీకు కంఠోపాఠంగా వచ్చేయాలి. We'll read all together, please. అందరము కలిసి చదువుకుందాం. Loudly, clearly, reverentially. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37, 38 గట్టిగా చదువుదాం. ఎంతో మరి గౌరవ మర్యాదలతో చదువుదాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొండని తన శిష్యులతో చెప్పెను. May the Lord bless the reading of these verses. May the Lord speak to every one of us this day. మనం చదువుకున్న ఈ వచనాలు ప్రభు ఆశీర్వదించి మనలో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడును గాక. Yesterday morning we saw about the condition of the people. నిన్నటి దినాన్ని మనం చూసింది ఏంటంటే ప్రజల యొక్క పరిస్థితి చూశాం. They were fainted, వాళ్ళు అలసిపోయారు, they were scattered, విసిగి they చెదిరిపోయారు, were sheep without shepherd. కాపరి లేని గొర్రెల వలె ఉండ్రి. And we saw the concern of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క భారము పట్టింపు కూడా చూశాం. Harvest is plenteous, but the కోత laborers are few. విస్తారం అన్నాడు. There is a shortage of manpower or laborers. పనివారు కొద్దిగా ఉన్నారన్నాడు. And what is the commandment of the Lord Jesus Christ? యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? He told, pray ye therefore. అన్నాడు కదా, వేడుకొనుడి. So every one of us here should pray for the laborers, for the harvest, so that the Lord may, the Lord of the harvest
may fulfill the harvest. ఇక్కడ చేరిన వారందరూ కూడా మనం ప్రార్థించగలగాలి. కోత యజమానుడికి ప్రార్థన చేయాలి. అయ్యా పని వారిని పంపించు అని So ప్రార్థించాలి. you may be the answer for that prayer. You may have to be a laborer also. బహుశా మరి ఆ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు నువ్వే ఆ పనివాడివి అని చెప్పేసి అనొచ్చు, మరి నువ్వే ఆ పని కట్టివు అనొచ్చు, నువ్వే వెళ్ళొచ్చు. So you should be ready for that answer also. దాని కొరకు కూడా నువ్వు సిద్ధంగా We ఉండాలి. saw from the life of Isaac how he asked, where is the lamb? Finally he was the answer. He had to be on the altar. ఇస్సాకు జీవితం నుంచి ఈ సంగతి మనం చూచాము. నాయనా గొర్రెపిల్ల ఎక్కడా అన్నాడు. తీరా చూస్తే ఆ గొర్రెపిల్ల ఇస్సాకే గొర్రెపిల్లగా అయ్యాడు. And so he had to be laid on the altar as a sacrifice. కాబట్టి ఒక బలిగా ఆ దహన బలిపీఠం మీద ఇస్సాకును ఉంచాల్సి So వచ్చింది. you have to give yourself as a laborer for the work of the harvest. ఆ యొక్క కోత పని చేసేదానికి పనివాడిగా నీవే మారే అవకాశం ఉంది. In the second session we saw from the life of Peter how he was a witness. నిన్నటి దినాన్ని రెండో భాగంలో పేతురు యొక్క జీవితం నుంచి మనం చూచాము. He stood up. ఏ రీతిగా తాను సాక్షిగా ఉన్నాడు. He stood up with 11. 11 మందితో కూడా ఆ శిష్యులతో లేచి నిలబడ్డాడు. He boldly said, we are his witnesses. ధైర్యంగా చెప్పాడు, మేము దీనికి సాక్షులము. About 3,000 souls were saved. ఇంచుమించు 3,000 మంది రక్షణలోనికి వచ్చారు. But before that, దానికన్నా ముందు before the Lord Jesus Christ was crucified, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడేదానికి ముందు he ran away from the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి దూరంగా పారిపోయాడు. He followed afar off. దూరం నుంచి వెంబడించాడు. He denied the Lord Jesus Christ 3 times. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో 3 సార్లు బొంకినాడు. After resurrection, he went back along with the other 6 for his old profession of fishing. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఇంకో 6 శిష్యులను వెంట పెట్టుకుని తన యొక్క ప్రాచీన వృత్తికి అంటే చేపలు పట్టేదానికి వెళ్ళిపోయాడు. So he denied before the others, saying that I don't know this man. మరి వేరే వారి ముందు ఏమని బొంకినాడంటే ఈ మనుష్యుణ్ణి నేను ఎరుగను. 3.5 years he was with the Lord. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు. Many times he has called him as Lord. ఎన్నో సార్లు ప్రభువా అని He పిలిచాడు. told Lord, where shall we go? ప్రభువా మేము ఎక్కడికి పోతామన్నాడు. But finally, చివరికి he said, I don't know this man. ఈ మనుషుడెవరో నేను ఎరుగను But అన్నాడు. after resurrection, పునరుద్ధరణ తర్వాత the Lord Jesus Christ loved Peter and the other disciples ప్రభువైన also. యేసుక్రీస్తు వారు పేతురుని ఇతర శిష్యుల్ని ప్రేమించాడు. He came behind them. వారి వెనకాల వచ్చాడు. He came to Peter పేతురు దగ్గరకు వచ్చాడు. and lovingly spoke to him. ఎంతో ప్రేమతో పేతురుతో మాట్లాడాడు. Restored him again and made him a mighty witness. తిరిగి పేతురుని సమకూర్చి బలమైన సాక్షిగా In మార్చుకున్నాడు. John's Gospel chapter 21, యోహాను సువార్త 21లో Jesus Christ called him by his name. యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు. He did not call him a man, ఓ మనుషుడా ఇట్రా అనలేదు. because Peter called him, I don't know this man. No? పేతురు యేసుక్రీస్తు అని అన్నాడు కదా, ఈ మనుష్యుణ్ణి నేను ఎరుగను So అన్నాడు. he could have come and told, oh man. కాబట్టి యేసుప్రభు వారు వచ్చి ఓ మానవుడా ఇట్రా అని చెప్పేసి అనొచ్చు. He called him by his name. పేరు పెట్టి పిలిచాడు. He called him by his name. That shows his love. అంటే అది క్రీస్తు వారి యొక్క ప్రేమకు సాదృశ్యం. And so Peter, when he was restored, పేతురు తిరిగి సమకూర్చబడిన తర్వాత 3 times he said, 3 సార్లు అన్నాడు, Lord, ప్రభువా Lord, ప్రభువా Lord. ప్రభువా. He said, I love you, Lord. ప్రభువా నేను నిన్ను And ప్రేమిస్తున్నాను. he never questioned God's love also. దేవుని ప్రేమను తాను ఎప్పుడు కూడా ఇంకా Many ప్రశ్నించలేదు. times we might have failed. అనేక పర్యాయాలు మనం తప్పిపోయి We ఉండొచ్చు, might have fallen. పడిపోయి ఉండొచ్చు, We might have faltered in our Christian life. మన యొక్క క్రైస్తవ జీవితంలో తొట్టుపడి ఉండొచ్చు. But the Lord Jesus Christ still loves you. అయినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. Does not reject you. ఆయన నిన్ను ఎప్పుడు His తృణీకరించలేదు. love is a divine love. ఆయన ప్రేమ దైవిక ప్రేమ. You see in this world ఈ లోకంలో మనం చూస్తాం how others love us. వేరే వాళ్ళు మనల్ని ఎలా ప్రేమిస్తారో మనం ఎరుగుదాం. How our parents, how they love us. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ప్రేమిస్తారో మనం ఎరుగుదాం. These times the results of the examinations are coming now. ఈ మధ్య కాలంలో కొంచెం పరీక్షల రిజల్ట్స్ వచ్చినాయి కదా. So when you get very good marks, మీకు చాలా మంచి మార్కులు వస్తాయి, above 90, 90 పైన, and the state rank, ఎంతగా స్టేట్ లో కూడా ఏదైనా ర్యాంక్ వచ్చిందని what your father and mother will do, మీ అమ్మ నాన్న ఏమంటారు? they will come and kiss you. వచ్చి కన్నా చిన్న పొన్న అంటారు. And they will kiss you also. నిన్ను ముద్దెట్టుకుంటారు. And the photo will be published in the newspaper. ఒకవేళ నీ Mother, father. నీ ఫోటోతో పాటు మీ అమ్మ మీ నాన్న ఫోటో కూడా ఆ పేపర్ లో వేసారనుకో. Why they love you? నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు? Because you got good marks, no? నీకు మంచి మార్కులు. If you have failed, ఒకవేళ నువ్వు నెంబర్ కనపడలేదు ఫోటోలో పేపర్ లో, ఫెయిల్ అయిపోయావు, or got less marks, లేదా తక్కువ మార్కులు వచ్చినాయి, what will your mother and father say? మీ అమ్మ మీ నాన్న ఏమంటారు? They'll come and kiss you. వచ్చి They ముద్దెట్టుకుంటారు. will not look at your face also.
అదోలా చూస్తారు. They don't like to look at your face at all. కనీసం ముఖం చూసేదానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. So your parents really don't love you, but they love your marks. చూడండి, నిజంగా చూస్తే తల్లిదండ్రులు మిమ్మల్ని కాదు, మీ మార్కులను ప్రేమిస్తున్నారు. If you get more marks, they love you. నీకు ఎక్కువ మార్కులు వస్తే నిన్ను If ప్రేమిస్తున్నారు. you get less marks, ఒకవేళ తక్కువ మార్కులు వస్తే they don't love you. నిన్ను సరిగా So their ప్రేమించరు. love depends on your marks or the actions. వారి యొక్క ప్రేమ నువ్వు చేసే పనులను బట్టి, నీ మార్కులను బట్టి ఉంటుంది. But our Lord Jesus Christ is not like that at all. యేసుక్రీస్తు ప్రభు వారు అటువంటి వాడు కాదు. He loves you as a person. ఆయన నిన్ను ఒక వ్యక్తిగా ప్రేమిస్తున్నాడు. He hates your sin, నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాడు, but He loves you. నిన్నైతే ప్రేమిస్తాడు. When we were sinners, He loved us. మనం పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. When we are children, how much more He will love us. ఇంకా మనం పిల్లలుగా మారిన తర్వాత ఇంకెంత So ప్రేమిస్తాడు. never question His love. అందుచేతనే క్రీస్తు వారి ప్రేమను ఎప్పుడూ ప్రశ్నించకు. Continues to love you. ఆయన ఎడతెక్క నిన్ను And ప్రేమిస్తాడు. He wants you to be restored into fellowship and friendship. మరలా ఆయనతో పాటు సహవాసంలోనికి, స్నేహంలోనికి నువ్వు రావాలని కోరుతాడు. So that is what happened to Peter. పేతురుకు జరిగింది అదే. He became again intimate and close with the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎంతో సన్నిహితుడిగా తాను మారాడు. Then he became a witness, తర్వాత mighty witness. బలమైన సాక్షిగా మారాడు. So you can become a mighty witness for the Lord also. నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై బలమైన సాక్షిగా You మారవచ్చు. need not continue to be in the life of failure. ఎప్పుడు కూడా పడిపోయిన పతనమైన జీవితంలోనే కొనసాగక్కర్లేదు. Don't go away from the love of God. దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోకు. Come back to Him. మరలా ఆయన దగ్గర రా. Ask forgiveness. అయ్యా క్షమించని అడుగు. Tell Him that, Lord, I love you. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. Then the Lord will restore you and keep you as a mighty witness. దేవుడు నిన్ను సమకూరుస్తాడు, బలమైన సాక్షిగా So ఉంచుకుంటాడు. in this, once again, when we come back to Matthew's Gospel, chapter 9, verse 36 to 38, మరోసారి మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 నుంచి 38 మనం చూస్తే, the harvest is plenteous. ఇక్కడ చూస్తే కోత విస్తారము. The world in which we live is the mission field. చూడండి, మనం నివసిస్తున్నటువంటి ఈ లోకమే ఆ పొలమది. And the Lord is concerned about every soul. దేవుడు ప్రతి వ్యక్తి పక్షంగా కూడా భారం కలిగి The ఉన్నాడు. Lord is concerned about the soul. అంటే ఆ ప్రాణం పక్షంగా. We are concerned about our physical body, you know. మనమైతే మన భౌతిక దేహం గురించి చాలా We take పట్టించుకుంటాం. care of this body. ఈ శరీరం గురించి ఎన్నో జాగ్రత్తలు We వహిస్తాం. are so careful about our food, about our activities, about where we are, so that we take care of the body so much. మన యొక్క భౌతిక దేహము జాగ్రత్తగా ఉండేదానికి ఏం భోజనం చేస్తున్నాం, ఎక్కడుంటున్నాం, ఏ వాతావరణంలో ఉంటున్నాం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. So physical body is of some value, definitely. ఈ భౌతిక శరీరాలకి అనుమానం లేదు, కొంచెం విలువ ఉంది. Some years back, కొన్ని సంవత్సరాల క్రితం I read a Christian tract. ఒక క్రైస్తవ కరపత్రిక చదివా. In that, they have mentioned about the man's value. ఇప్పుడు మనిషి యొక్క శరీరం యొక్క విలువ, ఖరీదు ఎంత ఆయన లెక్కగట్టి రాశారు. And they have said, వాళ్ళు అన్నారు, the body costs 6 rupees 50 paisa. మానవుని యొక్క శరీరం ఎంత పెద్దోడదైనా 6 రూపాయలు పావలా అన్నారు. That is many years ago. అంటే చాలా సంవత్సరాల క్రితం. So today, we can say that we are of a value of around 650 rupees. లేకపోతే నేటి దినాల్లో పోనీ ఆ రూపాయి విలువ పడిపోతుంది, రోజును 650 రూపాయలు అనుకోవచ్చు. So our body contains many minerals, calcium and all that. మన యొక్క శరీరంలో ఎన్నో మరి ఆ సంగతులు ఉంటాయి కదా, అదేదో పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, సోడియము, All that value is only 650 rupees. ఇవన్నీ కూడగలిపి లాభం వేసుకుని అమ్మినా గానీ 600 రూపాయలు. So I thought about that. ఇక్కడ దాని గురించి ఆలోచించా. Is it only 650 rupees? ఏంటి ఎంత పొడుగు ఎంతలో ఉన్నాను 650 రూపాయల? It may not be, na? కదా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు కదా. So for a transplantation of liver, the cost is 75 lakhs some years ago. నీలో ఉండేటువంటి ఆ కాలేయ మార్పిడి చేయాలంటే 75 lakhs. 75 లక్షలు అయ్యేది కొన్నాళ్ళ క్రితం. Liver transplantation. అంటే నీలో ఉన్న కాలేయ మార్పిడి, ఒక కాలేయం తీసుకుని కూడా So పెట్టారు. what is the cost of the liver? ఇప్పుడు అంటే నీలో ఉన్నటువంటి కాలేయం ఖరీదు ఎంత? 75 lakhs. 75 లక్షలా? Yes. అవును. If you want to transplant your kidney, ఒకవేళ నీ యొక్క మూత్రపిండ మార్పిడి జరగాలంటే maybe 5 to 10 lakhs. ఇంచుమించు 5-10 లక్షలు అవుతాయి. Heart transplantation, ఒకవేళ గుండె మార్పిడి అంటే maybe 10-20 lakhs. 10-20 లక్షలు. So then I thought, I am not of a value of 650 rupees, but I am a crorepati. వీళ్ళందరూ అంతా కలిపి నన్ను చేసి 6 రూపాయలు పావులు అంటున్నారు. తీరా చూస్తే నాలో ఒక్కొక్క పార్ట్ లక్షల్లో, కాబట్టి నేను కోటీశ్వరుని అనుకున్నాను. Our body is of so much value. అంటే నా శరీరంలో ఎంత విలువ ఉందా? But
For our body, spare parts are not available in the shop. No? చూడండి, మన యొక్క శరీరానికి మరి దీని స్పేర్ పార్ట్లు అంటే ఈ పళ్ళు ఇట్లాంటివి దొరకవు బయట. The spare parts are not available. ఈ స్పేర్ పార్ట్లు దొరకవు. So heart is sold somewhere. కాబట్టి హార్ట్ అక్కడ చందన బ్రదర్స్ లో అమ్ముతున్నారు అని అందరూ. Our body is very valuable. మన శరీరం ఎంతో విలువైంది. So more than crores we can say. Crores, more than అంటే crores. కోట్లాది రూపాయలు విలువ ఉంది. But in the sight of God, అయితే దేవుని దృష్టిలో our soul is very, very precious. మన యొక్క ప్రాణము ఎంతో విలువైంది. Mark's Gospel chapter 8 and verse 36 says, మార్కు సువార్త 8:36 ఉంది. the Lord Jesus Christ himself said, యేసుక్రీస్తు వారు తానే అన్నాడు, what shall it profit a man if he gains the whole world but lose his soul? మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటా వానికి ఏమి ప్రయోజనము? So what is the value of the soul? ఇప్పుడు ప్రాణము యొక్క విలువ ఎంత? Much more than the value of this whole world. సర్వలోక విలువ అంతటికన్నా మించిన విలువ మనిషి ప్రాణంది. So our soul is precious in the sight of God. అంటే మన దేవుని దృష్టిలో మన ప్రాణం ఎంతో విలువైంది. So there are crores and crores of people who are living in this world. ఈ లోకములో కోట్లాది మంది మనుషులు నివసిస్తున్నారు. Their soul is precious before the sight of God. దేవుని దృష్టిలో వారి యొక్క ప్రాణం ఎంతో The అమూల్యమైనది. harvest is plenty, కోత విస్తారం. but to save this soul, అయితే ఈ ప్రాణము రక్షించేదానికి the Lord Jesus Christ came into this world. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. He loved us ఆయన మనల్ని and ప్రేమించాడు. gave himself. ఆయన తను అప్పగించుకున్నాడు. He gave himself totally పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. for this soul. అంటే ఆ ప్రాణం He died on the cross of Calvary. కలువరి శిలువ మీద మరణించాడు. So the Lord Jesus values the soul so much. యేసుక్రీస్తు వారు మన యొక్క ప్రాణానికి అపారమైన విలువిస్తున్నాడు. So we should value the soul of the people also like that. మనం కూడా ప్రజల యొక్క ప్రాణం అంటే ఎంతో విలువివ్వాలి. So if they lose their soul, they are perishing in the hellfire. ఒకవేళ తమ ప్రాణం వాళ్ళు పోగొట్టుకుంటే నిత్య నరకాగ్నిలో వాళ్ళు ఎంతో మరి నశించిపోతున్నారు. So when we see other people who are perishing in this world, ఈ లోకంలో వేరే వారి రీతిగా నాశనం ఒకటి మనం those who చూస్తున్నాం. do not have Christ, అంటే వారిలో క్రీస్తు లేడు, their soul is precious. కానీ వారి ప్రాణం అమూల్యమైంది. The redemption of the soul is precious. ప్రాణ విమోచన క్రయము అమూల్యమైనది. That is what we read in Psalm 49 and verse 9. 49వ కీర్తన 9వ వచనంలో ఆ మాటలో చదువుతున్నాం. The redemption of the soul is precious. అక్కడ రాయబడిన మాట మనం జాగ్రత్తగా గమనిస్తే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. So for these souls, we need laborers. కాబట్టి ఈ ప్రాణాలు సేకరించేదానికి పనివారు కావాలి. And the Lord Jesus Christ, when they are redeemed, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ రీతిగా ప్రజలు విమోచించబడినప్పుడు where does He take them? వారిని ఎక్కడ తీసుకువెళ్తాడు? He takes them to heaven. పరలోకాన్ని తీసుకువెళ్తాడు. Beautiful and wonderful place. అది అద్భుతమైన రమ్యమైన ప్రదేశం. There are many mansions. అనేకమైన నివాస స్థలాలు Lord ఉన్నాయి. Jesus Christ said, I go to prepare a place for you. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. And when that place is ready, ఆ స్థలం సిద్ధపరచబడినప్పుడు I will come and take you to be with me. నేను మరలా వస్తాను, నాతో ఉండేదాన్ని మిమ్మల్ని Lord తీసుకువెళ్తాను. is going to take all these precious souls into that beautiful place, heaven. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ అమూల్యమైన ప్రాణాలన్నీ కూడా ఆ రమ్యమైన ప్రదేశమైన పరలోకాన్ని తీసుకువెళ్తాడు. Many years ago, అనేక సంవత్సరాల క్రితం my father was sharing the gospel with one elderly English lady. మరి మా నాన్నగారు చాలా వృద్ధురాలైనటువంటి ఇంగ్లీష్ స్త్రీతో మరి సువార్త పంచుకుంటున్నారు. She was a spinster, not married. ఆమె వివాహం కాలేదు, ఆ రీతిగా ఉండిపోయింది. She was staying alone in a very big bungalow. పెద్ద బంగ్లాలో ఆ మొక్కతో కూడా నివసించేది. But she was very fond of cats. అయితే పిల్లులంటే చాలా ఇష్టం. We also have some pets at home, no? మన ఇంటి దగ్గర కూడా చూడండి ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు ఉంటాయి. Some pup will be there, dog will be there, or cats will be there. కొంతమందికి కుక్క అంటే ఇష్టం, కొంతమందికి పిల్లి అంటే ఇష్టం. But this lady was fond of cats. అయితే ఈ తెల్లావుడికి నల్ల పిల్లి అంటే ఇష్టం. So normally when we like pets, మామూలుగా అయితే పెంపుడు జంతువులు ఇష్టపడతాం. how many we will keep? ఎన్ని పెట్టుకుంటాం? 2, 3, 1 or 2 only, no? కుక్కలైనా పిల్లులైనా ఎన్ని పెట్టుకుంటాం? 1 or 2 we'll have. ఒకటో రెండో ఉంచుకుంటాం. But this lady అయితే ఈమె had more than 100 cats. 100 పిల్లుల కన్నా సైన్యం. I have seen that also. నేను చూశాను. Different colors, black, white, ash color, brown color, so many colors in a big hall. She had. She used to feed them, prepare food. She used to talk to them. రకరకాల రంగులు పిల్లులు, తెల్లయి, నల్లయి, ఎర్రయి, చావన సాయి రంగు, ఇట్లాంటివన్నీ కూడా ఎన్ని 100 పిల్లులు. And she used to prepare food for them, talk to them. వాటన్నిటికీ భోజనం సిద్ధపరిచి వేసేది. And she used to take care of them. వాటి గురించి జాగ్రత్త My వహించేది. father told, మా నాన్నగారు అన్నారు, your soul is very precious. నీ ప్రాణం చాలా అమూల్యమైందమ్మా. You have to accept Lord Jesus Christ. యేసు ప్రభు వారిని మీరు అంగీకరించాలి, Then only you can go to heaven. అప్పుడే పరలోకానికి వెళ్తావు. And then that lady said, అప్పుడు ఆమంది, Mr. Abraham, అబ్రహం గారు, what you say is nice, it is right. నువ్వు చెప్పేది చాలా బాగుంది.
I want to go to heaven also. నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నా. But what about my cats? అయితే నా పిల్లులు మాటేటి? Where will they go? Will they come to heaven? అవి కూడా పరలోకానికి వస్తాయా? I love my cats. Will they come to heaven? నా పిల్లులు నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అవి పరలోకానికి వస్తాయా? Then my father said, అప్పుడు మా నాన్నగారు అన్నారు, Madam, అమ్మా, heaven is not for your cats and dogs. దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచేది కుక్కలకి పిల్లులకి కాదు, It is for you and me only. అది నీకు నాకు So సిద్ధపరుస్తున్నాడు. this heaven is prepared not for anybody else, but for you and me who are redeemed by the blood of the Lord Jesus Christ. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడ్డారో అటువంటి నీ కొరకు నా కొరకు పరలోకం తప్ప వేరే వారి కొరకు కాదు. So this heaven is for these precious souls which are redeemed by the precious blood of the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు వారి యొక్క అమూల్య రక్తం ద్వారా విమోచింపబడినటువంటి ఈ ప్రాణాలకి ఆ పరలోకం. So this world needs the Lord Jesus Christ. అందుచేతనే ఈ లోకానికి క్రీస్తు వారు అవసరం. And Christ needs you so that he can reach the world also. అంతేకాదు ఈ లోకాన్ని చేరుకునేదానికి క్రీస్తు వారు కూడా నువ్వు కావాలని For కోరుతున్నాడు. the harvest, to redeem these precious souls, the Lord needs laborers, and it is you and me. ఈ విస్తారమైన పంట అంటే ఈ లోకంలో ఉండే ఈ ప్రాణులందరికీ విమోచన కలిగేదానికి ఆయనకు పనివారు కావాలి. ఆ పనివారు ఎవరంటే నువ్వు నేనే. To redeem these precious, valuable souls into the eternal kingdom of God. ఈ యొక్క అమూల్యమైన ప్రాణాలను విమోచించి దేవుని యొక్క నిత్య రాజ్యంలో చేర్చే బాధ్యత మనది. So you and I have the responsibility to win souls for the Lord Jesus Christ. నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై ఆత్మలను సంపాదించే పని మనది. Proverbs chapter 10. 10వ అధ్యాయము సామెతలు. Proverbs chapter 10 సామెతలు 10 and verse 30. 30. 11:30. I'm sorry. 11:30. 11:30. 11:30. He that winneth souls is wise. తెలుగులో కొంచెం వేరుగా ఉంది. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇంగ్లీష్ లో ఏమందంటే ఇతరులను రక్షించేవారు జ్ఞానం కలిగిన You వారు. have to win souls. మనం ఇతరుల రక్షణలోకి Then నడిపించాలి. you are a wise person. అప్పుడు నువ్వు జ్ఞానివి. Today we consider ourselves as wise persons because of our educational qualification. నేటి దినాల్లో మనకు ఉండేటువంటి విద్యార్హతలను బట్టి నేను చాలా తెలివైన వాడిని అని మనం అనుకుంటున్నాం. Because of our abilities we think we are very wise people. మనకు ఉండేటువంటి సమర్థతలను బట్టి మేము జ్ఞానులు అనుకుంటున్నాం. Because of our achievements we think that we are very wise people. మనం సాధించిన వాటిని బట్టి మేము చాలా జ్ఞానులు అని మనం But the word of God says, అయితే దేవుని యొక్క you are a వాక్యం wise person if you win souls. ఇతరులను రక్షిస్తే రక్షణలోనికి నడిపిస్తే అప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన That వాడివి. means if you don't win souls, you are a fool. వేరే విధంగా చెప్పాలంటే వేరే వారిని రక్షణ మార్గంలోనికి నడిపించకపోతే నువ్వు బుద్ధిహీనుడివి. If you don't care about the souls and there's redemption, you are a foolish person. వేరే వారి నిమిత్తము వారి యొక్క విడుదల కొరకై విమోచన కొరకై నువ్వు పట్టింపు లేకపోతే నువ్వు బుద్ధిహీనుడివి. You should be a laborer for the Lord. ప్రభు కొరకై నీవు పనివాడిగా ఉండాలి. I'm sure that nobody wants to be a fool here. చూడండి, ఇక్కడ కూర్చున్న వారిలో ఏ ఒక్కరు కూడా నేను బుద్ధిహీనుడిగా ఉండాలని ఎవరు కోరుకోరు. Everyone wants to be wise. ప్రతి వారు కూడా జ్ఞానం కలిగిన వారుగా That with the ఉండాలి. sight of God we should be wise people, not foolish అంతేకాదు people. దేవుని దృష్టిలో మనం జ్ఞానులుగా ఉండాలి, బుద్ధిహీనులుగా ఉండకూడదు అనుకుంటాం. Let us win the soul. కాబట్టి ఆ రీతిగా ఉండాలంటే మనం ఆ ఆత్మలను So రక్షించాలి. in verse 37 of Matthew's Gospel, మత్తయి 9:37లో we see about the work, which is a great work, plenteous work. ఇక్కడ చూస్తే పని విస్తారము. So when we read this word, ఈ వాక్యం మనం చదివినప్పుడు then we think that how am I going to do this work? ఏ రీతిగా ఈ పని నేను చేస్తాను? The Lord has given His commandment that you have to go into all the world and preach the gospel. ప్రభువు ఆజ్ఞనిచ్చాడు కదా, సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించండి. Mark's Gospel chapter 16. మార్కు సువార్త 16. Mark's Gospel chapter 16. మార్కు సువార్త 16 verse 15. 15వ వచనం. Go ye into all the world and preach the gospel to every creature. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. So you may be wondering, how can I go to all the world? నువ్వు అనుకోవచ్చేమో ఏ రీతిగా నేను సర్వలోకానికి వెళ్ళగలను? I should take a world tour and go around preaching the gospel. ఇంకా అప్పుడు అనుకుంటున్నావు ఇక నేను ప్రపంచం అంతా పర్యటించాలి కాబోలు అమెరికా, రష్యా, చైనా, జపాను అనుకుంటున్నావు. It is not so. అలా కాదు. The Lord takes us to various places in this world. ఈ లోకంలో ప్రభు ఆయా ప్రదేశాలకు మనల్ని తీసుకెళ్తాడు. That is a mission field for you. ఆ ప్రదేశమే నీ సువార్త పొలము. Places means
ప్రదేశాలంటే it may be your college. ఒకవేళ నీ కళాశాల కావచ్చు. You are taken to your college. నీ కాలేజీకి దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు. What for he is taking? ఎందుకు తీసుకెళ్తున్నాడు? For you to study only? నిన్ను అంటే నువ్వు చదువుకునే దానికి ఒక్కదాని గురించేనా? No. కాదు. To share the gospel. సువార్త అక్కడ ప్రకటించాలి. He takes you by train. ఆయన నిన్ను ఒకసారి రైల్లో తీసుకెళ్తాడు. As a traveler. అంటే ఒక ప్రయాణికుడిగా. Are you really a traveler? నిజంగా చూస్తే ప్రయాణికుడివా? No. కాదు. You are a preacher of the gospel to share the gospel. అక్కడ కూడా సువార్త ప్రకటించాలి. You are going to the hospital as a patient. ఒకవేళ రోగిగానే ఆసుపత్రికి వెళ్తున్నావు. You are taking, the Lord is taking you as a patient only there? దేవుడు నిన్ను అక్కడ రోగిగా మాత్రమే తీసుకెళ్తున్నాడా? No. కాదు. To share the gospel there. అక్కడ కూడా సువార్త ప్రకటించాలి. You are going for some shopping. ఏదైనా కొనుక్కునే దానికి దుకాణానికి వెళ్తున్నావు. Why you are going there? అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? To share the gospel. సువార్త ప్రకటించాలి. The Lord is putting you in a job, in a profession. లేకపోతే ప్రభు నీకేదో ఉద్యోగం ఇస్తున్నాడు. For work only? అంటే అక్కడ ఉద్యోగం చేసుకునే దానికేనా? No. కాదు. To share the gospel. అక్కడ కూడా సువార్త ప్రకటించాలి. Be a witness there. అక్కడ సాక్షిగా ఉండాలి. Lord takes you to various places. ప్రభు నిన్ను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్తాడు. The Lord may take you abroad also. కొన్నిసార్లు దేవుడు విదేశాలకు For తీసుకెళ్తాడు. your profession. ఉద్యోగం కొరకు. For your studies. నీ యొక్క చదువుల కొరకు. The Lord may take you to some other state. అంతేకాదు దేవుడు నిన్ను వేరే రాష్ట్రానికి తీసుకెళ్తాడు. What is the purpose of the Lord taking you there? దేవుడు నిన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? To preach the gospel. సువార్త ప్రకటించేదానికి. Go into all the world. Wherever you go, నువ్వు సర్వలోకానికి వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా preach the gospel to everybody there. ప్రతి వారికి సువార్త ప్రకటించు. That is a burden you should have. అటువంటి భారం కలిగి ఉండాలి. About a year ago, ఒక సంవత్సరం క్రితం I was reading this verse. నేను ఈ వచనం చదువుతున్నా. Going into all the world. సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించమనుంది. That time, through the company, I had to go to some countries abroad. నేను ఆ దినంలో అంటే గత సంవత్సరం కంపెనీ వారి తరఫున కొన్ని దేశాలకు వెళ్లాల్సి So వచ్చింది. that time, I was reading this word. అప్పుడు ఈ వచనం చదువుతూ వచ్చా. Then the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడు. I am taking you. నేను తీసుకెళ్తున్నా. For what purpose? ఎందుకు? Not for to completing your job. అంటే నీ ఉద్యోగరీత్యానే కాదు. You have to fulfill that. నువ్వు ఆ పని చేయాలి. But I am taking you as a gospel preacher there. నేను అక్కడికి నిన్ను ఒక సువార్త పనివాడిగా తీసుకెళ్తున్నా. So immediately I went to the assembly. వెంటనే సంఘానికి వెళ్ళా. And I took about 30 to 35 Baksin's testimonies. సో భక్సింగ్ గారి యొక్క సాక్ష్యాలు 30-35 తీసుకున్నా. And then I went. నేను వెళ్ళా. Then wherever I went, నేను ఎక్కడికి వెళ్ళినా according to the burden the Lord has given, ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి I was able to share the gospel with the many. అనేక మందితో సువార్త పంచుకోగలిగా. So the Lord is taking us to various places of this world or this country or some parts of these places also with the gospel. దేవుడు ఈ దేశంలో కావచ్చు లేకపోతే ఆయా ప్రాంతాల్లో ఆయా జాగాల్లో కావచ్చు ఒక ఉద్దేశంతో నువ్వు సువార్థికుడిగా ఉండాలని తీసుకెళ్తున్నాడు. So you come in contact with many people. అనేక మందితో నువ్వు సంభాషించే పరిస్థితి You ఏర్పడుతుంది. have to share the gospel because they are perishing souls and their souls are valuable. వారు నశించిపోయే ఆత్మలుగా ఉన్నారు. వారి యొక్క ప్రాణం ఎంతో విలువైనది కాబట్టి ఈ సువార్త తీసుకెళ్ళాలి. That is the work of the laborer. పని వాని యొక్క పనిది. So we have seen the work. పని చూశాం. Secondly, రెండోది we see the wonder of this work. ఈ పనిలో ఉండేటువంటి ఆశ్చర్యకరమైన సంగతి చూస్తాం. Luke's gospel. లూకాసు వార్త Chapter 15. 15. Luke's gospel. లూకాసు వార్త Chapter 15 15వ అధ్యాయం and verse 10. 10. Yes. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో See చెప్పుచున్నాను. the wonder of this work. నువ్వు చేసే పనిలో ఎంత ఆశ్చర్యం జరుగుతుందో చూడు. When you win the souls, నువ్వు ఒక్క వ్యక్తిని ప్రభువు దగ్గర when a నడిపిస్తే, soul repents, ఒకవేళ ఒక వ్యక్తి నీ పరిచర్య ద్వారా పశ్చాత్తాపడితే what happens? ఏమవుతుంది? Immediately, వెంటనే there is joy in the presence of the angels of God. దేవుని దూతల ఎదుట గొప్ప సంతోషము. There is joy there. అక్కడ సంతోషం There is ఉంటుంది. joy in heaven పరలోకంలో because of the soul which is repenting on this earth. ఈ లోకములో మారు మనసు పొందే ఒక్క పాపి There is joy in heaven. పరలోకములో అతనిని బట్టి గొప్ప So సంతోషం. when you win a soul, నువ్వు ఆ వ్యక్తిని ప్రభు దగ్గర నడిపిస్తే immediately there is a celebration. వెంటనే అక్కడ ఉత్సవంలో ఉంటుంది. There is wonder, no? ఆశ్చర్యం కదా. In heaven there is celebration. పరలోకంలో పండుగ. That is the wonder of this work. అంటే ఈ పనిలో ఉండేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఇది. And not only that, అంతేకాదు Romans chapter 10, రోమ 10 Romans chapter 10 రోమ 10 and verse 15. 15. Romans chapter 10 and verse 15. 10-15 ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై
ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి How ఉన్నది. beautiful are the feet of them that preach the gospel of peace. ఆ యొక్క సువార్త సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. If you share the gospel, నువ్వు సువార్త పంచుకుంటే your feet becomes beautiful. నీ యొక్క పాదములు ఎంతో సుందరమైనవిగా పరిగణించబడతాయి. If you see the feet of a laborer, ఒకవేళ ఒక పనివాని యొక్క పాదాలు చూస్తే, I don't know whether you have seen, ఎప్పుడైనా చూశారా? it will be very dirty, ugly, ఎంతో మురికిగా వికారంగా ఉంటాయి. full of cracks. అంతేకాదు అవన్నీ కూడా కాళ్ళు పగిలిపోయి ఉంటాయి. When they work in the fields, their feet becomes very dirty and damaged also. వాళ్ళు పొలాల్లో పనిచేసేటప్పుడు వారి యొక్క పాదాలు ఎంతో మురికిగాను, కొన్నిసార్లు ఆ పాదాల్లో పగుళ్లు కూడా వస్తాయి. But when you work for the Lord, అయితే ప్రభు కొరకు నువ్వు పనిచేసినప్పుడు there is a wonder. అదొక ఆశ్చర్యం. Your feet becomes beautiful. నీ పాదములు సుందరమైనవిగా మారతాయి. The Lord gives us this beauty. ప్రభువే ఆ సౌందర్యం ఇస్తాడు. Salvation is beauty. రక్షణ అలంకారం అది. He will satisfy the meek with salvation. దీనులైన వారిని ఆయన రక్షణతో అలంకరించును. Worship the Lord with the beauty of holiness. So holiness is beauty. అంతేకాదు పరిశుద్ధత కూడా అలంకారమే. పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయనను The స్తుతించాలి. Lord beautifies us. ప్రభు మనల్ని అలంకరిస్తాడు. He makes His face to shine upon us. అంతేకాదు తన యొక్క ముఖ కాంతిని మన మీద He ప్రకాశింపజేస్తాడు. wants us to be beautiful. మనం సౌందర్యంగా ఉండాలని కోరుతాడు. We want to be physically beautiful in this world, no? ఈ లోకంలో మనం భౌతికంగా చాలా అందంగా ఉండాలని ఆశపడతాం. What all we do for that, no? దానికి ఎన్నో చేస్తాం. Every one of us want to look fair and lovely. చూడండి, మనలో ప్రతి ఒక్కరూ కూడా అందంగా సౌందర్యంగా కనపడాలని కోరుకుంటాం. I saw the other day in the shop, there is fair and lovely for men also. చూడండి, ఈ Not మధ్యకాలం only for them. నేను కొనుక్కోలేదు కానీ అక్కడ షాప్ లో మొన్న చూశాను, ఫెయిర్ అండ్ లవ్లీ For men. ఫర్ పురుషులు. So that also has come. అంటే పురుషులు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ వచ్చేసి, Everybody wants to be fair, lovely. నా బోటుడు అందరం కూడా అందంగా ఉండాలని అనుకుంటాం. We want to be beautiful. అంటే అందంగా ఉండాలని. But in the sight of God, అయితే దేవుని దృష్టిలో not only He wants your face to be beautiful, నీ ముఖం అందంగా ఉండటం మాత్రమే కాదు, He wants your feet also to be నీ beautiful. పాదములు కూడా అందంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. Sometime back in Hyderabad, I saw a beautician shop, beautiful feet. నేను ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో చక్కగా అందంగా ఉండే పాదాలు చూశాను. That is you go there, నువ్వు అక్కడికి వెళ్తే they'll make your feet also beautiful, it says. అక్కడ రాయబడింది ఏంటంటే మీ పాదాలు చాలా అందంగా చేస్తారు. I don't know what they will do. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నది తీసేసి కొత్త పెడతారు. Definitely you have to pay a lot of money for that. ఖచ్చితంగా డబ్బులు కట్టాలి. And for that feet, we take a lot of care also. ఆ కొత్తగా ఆ పాదాలు ఆ రీతిగా మారిన తర్వాత కూడా ఎంతో జాగ్రత్త వహించాలి. What a beautiful chappal we wear, no? చూడండి, ఆ చెప్పులు ఎంత అందంగా ఉంటాయి. All designs there, color, different colors. రంగులు చెమకు ఉంటుంటాయి. We want our feet to be beautiful with that chappal also. ఆ చెప్పులు వేసుకోగానే మన పాదాలు కూడా అందంగా ఉండాలని కోరుకుంటాం. We decorate our feet actually. We are decorating. Not only our face, but feet also we decorate. నిజంగా చూస్తే ముఖమే కాదు, పాదాలు కూడా అందంగా ఉండాలని అయ్యి తొడుగుతుంటాం. So much of painting also there also, no? ఇక ఈ పాదాలకు కూడా చాలా పెయింట్లు కొడతాం. Designs also there. ఆ పెయింట్లో కూడా డిజైన్లు. Making the feet beautiful. అంటే పాదాలు అందంగా కనపడాలని. Lord wants your feet to be beautiful. జాగ్రత్త గమనించు, దేవుడు నీ పాదములు అందంగా ఉండాలని Now కోరుతున్నాడు. He is looking at your feet. ఇప్పుడు ఆయన నీ పాదాల వైపు చూస్తున్నాడు. Is it beautiful? సౌందర్యంగా ఉన్నాయా? But it can be made beautiful. అయితే అవి సౌందర్యంగా మారొచ్చు. If you share the gospel, సువార్త ప్రకటించు చాలు. if you are a preacher of the gospel, నువ్వు సువార్త ప్రకటించేవాడివైతే your feet will be beautiful. నీ పాదాలు సౌందర్యవంతంగా ఉంటాయి. The Lord will admire your feet. అంతేకాదు దేవుడు నీ పాదాలు చూచి మెచ్చుకుంటాడు. How beautiful is my son's feet. How beautiful is my daughter's నా feet. కుమారుడు నా కుమార్తె వారి యొక్క పాదాలు ఎంత సుందరంగా ఉన్నాయి. So we saw about this wonder of this work. కాబట్టి నీవు సువార్త పని చేస్తే ఎంత ఆశ్చర్యమో చూడు. Joy in heaven. పరలోకములో సంతోషం. And your feet becomes beautiful also. అంతేకాదు నీ పాదాలేమో సుందరములుగా మారతాయి. So we saw about the work. ఆ పని గురించి చూచాం. We saw about the wonder. దాని ద్వారా అది ఎంత ఆశ్చర్యమైందో చూశాం. Thirdly, మూడోది, this laborer or the worker should be a witness also. ఈ పని చేసేవాడు తాను కూడా సాక్షిగా ఉండాలి. Witness for the Lord. ప్రభు కొరకైన సాక్షి. Witness means not only telling about Jesus Christ. అంటే సాక్షి అంటే యేసుక్రీస్తు వారి గురించి 4 మాటలు చెప్పటమే కాదు. The word witness means, another meaning is, అంటే సాక్షి అంటే మరొక భావం ఏంటంటే duplicate, అంటే replicate, or అంటే duplicate, show forth. దాన్నే ప్రతిబింబించాలి. You are duplicating or replicating
the Lord Jesus Christ. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రతిబింబిస్తున్నావు. We are His witnesses. మనం ఆయన సాక్షులమే, We are His ambassadors. ఆయన యొక్క రాయబారులమే. We have to show forth Christ in this world. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రూపాన్ని చూపించాలి. Others should see the Lord Jesus Christ in your life, in my life. వేరే వారు నీ జీవితంలో నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి. Our life speaks much louder and clearer than our words what we use. మనం పలికేటువంటి మాటల కన్నా మన బ్రతుకు ఎక్కువగా మాట్లాడుతుంది. Our life speaks and it has a great impact in the life of others. మన యొక్క బ్రతుకు మాట్లాడినప్పుడు వేరే వారి జీవితాల్లో అది ఎక్కువైన ప్రభావాన్ని చూపిస్తుంది. Especially as young people, your life will have a very great impact among others when you live for Christ. ప్రత్యేకంగా యవనస్తులుగా మీరు యేసుక్రీస్తు వారి కొరకు జీవిస్తే మీ జీవితం వేరే వారి జీవితాల మీద అమితమైన ప్రభావం చూపిస్తుంది. As a child of God, as a young brother and sister, don't take your life, spiritual life very casually. నీవు యవనస్తుడిగా యవనస్తురాలిగా దేవుని బిడ్డగా ఉంటూ నీ ఆత్మీయ జీవితాన్ని తేలికగా పరిగణించవద్దు. Don't say this age young people will be like that only. ఈ లోకంలో ఈ కాలంలో యవనస్తులు మరి ఈ వయసులో ఎలాగే ఉంటారు అని అనుకో. You are standing and preaching in your age, it was different, but you should understand in the times which we are now. నువ్వు అనొచ్చేమో, నువ్వు నిలబడి ఇప్పుడు బోధ చేస్తున్నావు కానీ మీ రోజుల్లో రోజులు వేరు ఇప్పుడు వేరు అంటావు నువ్వు. No, it is not like that. అలా కాదు. Even in this age, ఈ యుగములో కూడా as a child of God, దేవుని బిడ్డగా in your age, నీ వయసులో you can show forth the same person, the Lord Jesus Christ, to this lost world. అదే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నశించిపోయే ఈ లోకానికి నువ్వు చూపించవచ్చు. He lives in you, ఆయన నీలో జీవిస్తున్నాడు. and He wants to be revealed through you in this ఈ world. లోకంలో నీ ద్వారా కనబడాలి అని ఆయన కోరుతున్నాడు. The Lord Jesus Christ wants to be revealed to others through your life. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితం ద్వారా వేరే వారికి తనను తాను అగుపరుచుకోవాలని కోరుతున్నాడు. Yesterday we saw about the life of Peter. నిన్న నీ పేతురు జీవితం చూశాం. There was another wonder in his life. ఆయన జీవితంలో మరొక ఆశ్చర్యం. We read in Acts chapter 5. అపోస్తల కార్యాలు 5లో, Acts chapter 5, అపోస్తల కార్యాలు 5 verse 15. 15. Acts chapter 5 and verse 15. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనము. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారి నుంచి They brought all the sick people so that the shadow of Peter may fall on them so that they can be healed. వారు ఏం చేస్తూ వచ్చారంటే రోగులందరిని కూడా మంచాల మీద పరుపుల మీద వీధుల్లోకి తీసుకొచ్చారు. ఎందుకు? కనీసం పేతురు నీడ వాళ్ళ మీద పడితే వాళ్ళు బాగుపడతారు. Peter's shadow has an effect on the life of many others. వేరే మాటలో చెప్పాలంటే పేతురు యొక్క నీడ అనేక మంది జీవితాల్లో ప్రభావం చూపించింది. Our life మన జీవితం is like a shadow. ఒక నీడ లాంటిది. It should have effect on the life of others also. వేరే వారి జీవితాల మీద ప్రభావం చూపించాలి. That is witness. అది సాక్ష్యం. Showing forth Christ in this world. ఈ లోకంలో క్రీస్తు వారిని చూపించుట. How is your testimony? నీ సాక్ష్యం ఎలా In ఉంది? your home, నీ ఇంటిలో, in the place where you work, నువ్వు పనిచేసే స్థలంలో, in the place where you study, ఎక్కడ చదువుతున్నావు అక్కడ, wherever you move, how is your life? నువ్వు ఉండేటువంటి ప్రాంతంలో నీ జీవితం ఎలా ఉంది? Is it having an impact in the life of others? వేరే వారి యొక్క జీవితాల మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా? Many years ago, చాలా సంవత్సరాల క్రితం there was a teenaged boy, ఒక యవనస్తుడు ఉన్నాడు. and he was in the US Army, తాను అమెరికాలో సైన్యంలో ఉన్నాడు. and he was too young. He was about 17 years old, అంటే చాలా యవనస్తుడు, చిన్నవాడు, 17 ఏళ్లే వయసు. and to become a soldier, his age was low. మరి ఒక సైనికుడిగా ఉండేదానికి వయసు తక్కువ వయసు అయింది. So in those days they had drummer boys in the US Army. ఆ దినాల్లో మరి ఆ యుఎస్ ఆర్మీలో Drummer, ఈ డ్రమ్ములు కొట్టేదానికి కొంతమంది యవనస్తులను తీసుకునేవారు in the army. ఆర్మీలోనే. So this boy joined as a drummer boy. కాబట్టి ఈ వ్యక్తి యవనస్తుడు 17 ఏళ్ల ప్రాయంలో ఈ డ్రమ్ములు ఇవన్నీ వాయించడానికి జాయిన్ అయ్యాడు. He was a 17-year-old teenaged boy. 17 సంవత్సరాల యవనస్తుడు. He was a fatherless boy, తండ్రి లేడు, but he has accepted Christ. అయితే క్రీస్తుని అంగీకరించాడు. Maybe when he was around 12 years old. ఇంచుమించు 12 ఏళ్ల వయసులో మారు మనసు So పొందాడు. as a child of God, he was in the US Army. దేవుని బిడ్డగా తర్వాత అమెరికా సైన్యంలోకి వెళ్ళాడు. So in the war of Gettysburg, గెటిస్బర్గ్ యుద్ధంలో many soldiers were wounded. అనేక మంది
సైనికులకి గాయాలయ్యాయి. Many died also. అనేక మంది చనిపోయారు. And many were wounded very badly. అనేక మందికి చాలా విపరీతమైన గాయాలయ్యాయి. So in that war, ఆ యుద్ధంలో this drummer boy was also injured very badly. ఈ అబ్బాయి కూడా చాలా గాయాలయ్యాయి. He was bleeding very profusely. ఎంతో ఎక్కువగా రక్తం కారుతుంది. And he was brought to the hospital. హాస్పిటల్ తీసుకొచ్చారు. And in the hospital, ఆసుపత్రిలో he has to undergo a surgery immediately. వెంటనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. So one surgeon came. ఒక మరి డాక్టర్ గారు వచ్చాడు. He was a Jewish doctor. తాను యూదుడు. And he wanted to do the surgery. ఆయన ఈ బాలుడికి ఆ ఆపరేషన్ చేయడానికి వచ్చాడు. So that they wanted to give chloroform to this boy. ఈ వ్యక్తికి ముందుగా కొంచెం మొత్తం మంది ఇవ్వాలని అనుకున్నారు. But this boy told them, అయితే ఈ బాలుడు అన్నాడు, I don't want any chloroform. నాకు ఏ మొత్తం మంది ఇవ్వద్దు, Don't give that. ఇవ్వద్దు. If you want to do surgery, you do as I am. ఒకవేళ I'll die. ఆపరేషన్ చేయాలంటే ఏ మొత్తం ఇవ్వకుండానే చేసేయండి, లేకపోతే ఎలాగ చనిపోతా. And so the people went and told the doctor. వెళ్లి డాక్టర్ గారితో అన్నారు, This is what this boy is telling. ఈ అబ్బాయి ఎలాగంటున్నాడండి. So this doctor came to that boy. ఈ డాక్టర్ గారు అబ్బాయి దగ్గరకు వచ్చాడు. Charlie, ఓ చార్లీ, you are dying నువ్వు చనిపోతున్నావు. because your mother was remembering you, probably you lived. బహుశా మీ అమ్మ నిన్ను జ్ఞాపకం చేసుకుంటుందేమో, కొంచెం ఊపిరుంది నీకు. And we have brought you here. నేను ఇక్కడ తీసుకొచ్చాం. You have to undergo the surgery. నీవేమో ఆపరేషన్ చేసుకోవాలి. Your arm and your leg has to be amputated immediately. నీ కాలు చెయ్యి కూడా వెంటనే తీసివేయాలి. But you are refusing chloroform. అయితే నువ్వు మొత్తొద్దంటున్నావు. Then he said, అప్పుడు అన్నాడు, you take at least some brandy. I will give you some brandy. వాళ్ళు అన్నారు కదా, కనీసం కొంత బ్రాందీ నీకు ఇస్తాము. Then this boy said, అప్పుడు ఈ యవనస్తుడు అన్నాడు, no doctor, I will not take that. నేను తాగనండి అన్నాడు. He said, అన్నాడు, when I was 5 years old, నేను 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు my mother knelt down near me. నా తల్లి నా దగ్గరే మోకరించింది. And she said, అంది, your father died as a drunkard. మీ తండ్రి గారు ఈ యొక్క త్రాగుబోతుగా చనిపోయాడు. And I don't want you to drink any time in your life. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు తాగుబోతుగా మారకూడదు. You should live for the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు నువ్వు బ్రతకాలి. So she prayed near him. ఇలాగ ప్రార్థించింది. So the little boy said, అప్పుడు యవనస్తుడు అన్నాడు to the doctor, ఆ డాక్టర్ గారితో, this is what happened in my life. నా జీవితంలో ఇలా జరిగింది. My father died as a drunkard. మా తండ్రి త్రాగుబోతుగా And మరణించాడు. my mother never wanted me to drink any alcohol like this. కాబట్టి నా తల్లి ఎప్పుడూ కూడా ఈ మత్తు పానీయాలు తీసుకోకూడదు. In case I take this brandy today, ఒకవేళ ఇది నీ బ్రాందీ తాగితే then I die. నేను చనిపోతా. I don't want to go to heaven with a brandy smell. కాబట్టి పరలోకానికి బ్రాందీ వాసనతో వెళ్ళాలని నాకు ఇష్టం లేదు. I will not take that. నేను తాగను. I am ready to undergo the surgery. నేను మరి ఈ రీతిగా ఆపరేషన్ చేయించుకుంటా. The doctor said, డాక్టర్ గారు అన్నారు, it will be very painful when I amputate your hand and leg. నీ చెయ్యి కాలు నేను తీసేస్తుంటే చాలా నొప్పి ఉంటది బాబు. But this boy said, అయితే ఈయన అన్నాడు, my Lord Jesus Christ will help me. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు సహాయపడతాడండి. I will not give any trouble. నేను నీకు ఏ కష్టము ఇవ్వను డాక్టర్ గారు. డాక్టర్ I promise you. నేను నీకు వాగ్దానం చేస్తున్నా. I will not even groan when you do the surgery. నీవు ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం మూలుగు కూడా నీకు వినపడదు. This doctor looked at Charlie. ఈ డాక్టర్ గారు చార్లీ వైపు చూసి He pitied him. ఎంతో జాలి కొన్నాడు. Then he said, అన్నాడు, okay, I will do the surgery. సరే నేను సర్జరీ చేస్తాను. Then he went out. తర్వాత బయటకు వెళ్ళాడు. He could not tolerate that situation. ఆ పరిస్థితి సహించలేకపోయి డాక్టర్ గారు, how am I going to do the surgery for this boy without giving any chloroform or anything? ఏ మాత్రము ఏ మత్తు మందు ఇవ్వకుండా ఈ అబ్బాయికి ఏ రీతిగా నేను ఆపరేషన్ చేయాలి? So he took some brandy there. డాక్టర్ గారు బ్రాందీ తాగేశాడు. Then he came. తర్వాత వచ్చాడు. Then Charlie was in the operation theater. చార్లీ ఆ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాడు. He was lying down on the bed. ఆ మంచం మీద అలా పడుకోబెట్టారు. Then this doctor took the knife. తర్వాత డాక్టర్లు మరి సిజర్స్ అని తీసుకున్నారు, కత్తి. Started the amputation work. అంటే ఈ రీతిగా కాలు చెయ్యి తీసేటువంటి పని ఆరంభించారు. And this little boy, ఈ యవనస్తుడు, he prayed, ప్రార్థించాడు, blessed Jesus, ప్రియమైన యేసు ప్రభువా, stand by me now. నా ప్రక్కన ఇప్పుడు నిలబడు, help me. నాకు సాయపడు. He made that prayer loudly. గట్టిగా ప్రార్థించాడు ఈ ప్రార్థన. Then the doctor started doing the surgery. తర్వాత డాక్టర్ గారు ఆ యొక్క ఆపరేషన్ ఆరంభించారు. He started cutting the flesh first. మొట్టమొదట పైన ఉండేటువంటి ఆ చర్మాన్ని కోశారు. It went in very easily. అది చాలా తేలిగ్గానే కోసేశాడు. Then he is going to cut the bone now. తర్వాత ఇప్పుడు ఎముకలు కట్ చేయాలి. This little boy Charlie, ఈ చిన్న బిడ్డ మరి చార్లీ, he closed his eyes. కళ్ళు మూసుకున్నాడు. Then he held with his teeth the edge of his pillow.
తర్వాత తన యొక్క ఈ పంటితో తన తల దగ్గర ఉండే తలగని గట్టిగా కొరికి పట్టుకున్నాడు. And then he said, అన్నాడు, Blessed Jesus, యేసయ్యా be with me. నాతో ఉండు. The doctor did the surgery, డాక్టర్ గారు ఆపరేషన్ చేశాడు. cut his hand, ఆ చేయి తీసేశారు, and the leg also is gone. కాలు కూడా తీసేశారు. The operation was successful. ఆపరేషన్ బాగానే జరిగింది. As Charlie promised, he never groaned at all. చార్లీ ముందు చెప్పినట్టు కనీసం మూలగలేదు, He never groaned. కనీసం మూలగలేదు. The doctor was looking at Charlie. డాక్టర్ గారు చార్లీ వైపు చూస్తాడు. He was peacefully lying down. ఎంతో శాంతిగా అలా పడుకున్నాడు. Then he went away. వెళ్ళిపోయాడు. That night, the doctor could not sleep. ఆ రాత్రి డాక్టర్ గారికి నిద్ర పట్టలేదు. Never he will come for rounds to the wards to see the patients at night. రాత్రి వేళ మరి అందరు రోగులను చూచేదానికి డాక్టర్లు రౌండ్స్ వస్తారు. ఆ రాత్రి ఆయన రాలేదు. Any night he will not go normally. అసలు మామూలుగా చూస్తే ఏ రాత్రి కూడా ఆయన వెళ్ళడు. But that night, ఆ రాత్రి he wanted to go and see the patients. వెళ్ళి ఖచ్చితంగా రోగులను చూడాలనుకున్నాడు. Especially he wanted to see this little boy Charlie. ప్రత్యేకంగా ఈ బిడ్డ చార్లీని చూడాలని కోరాడు. He went round. వెళ్ళాడు. About 16 soldiers had died. అక్కడ చూస్తే 16 మంది సైనికులు చనిపోయి He ఉన్నారు. asked the person there, అక్కడున్న వ్యక్తిని అడిగాడు, how is Charlie? చార్లీ ఎలా ఉన్నాడు? Charlie is sleeping like a little angel, he said. ఆయన అన్నాడు కదా, అక్కడుండే వ్యక్తి చిన్న దేవదూత నిద్రపోతున్నట్టుగా చార్లీ He నిద్రపోతున్నాడు. went and saw this little boy. వెళ్ళి ఆ చిన్న బిడ్డను చూశాడు, He was sleeping. నిద్రపోతున్నాడు. He came back. వెనకొచ్చాడు. But something was going on in his mind again and again. పదే పదే తన మనసులో ఏదో తచ్చాడుతుంది. Blessed Lord Jesus, stand by me. ఆ మాటలు యేసయ్యా నా పక్కనుండు, యేసయ్యా నా పక్కనుండు, ఆ మాటలు గింగురుమంటున్నాయి. This doctor is a Jew. ఈ డాక్టర్ గారు చెప్పాం కదా, ఆయన యూదుడు. He hates Christ. యేసుక్రీస్తు వారంటే తనకు అసహ్యం. But this blessed Jesus, his name was ringing in his mind. అయితే యేసయ్యా అనేటువంటి ఆ మాట పదే ఆయన యొక్క మెదడులో గింగురుమంటుంది. After 5 days, 5 దినాలు అయిన తర్వాత Charlie called for the doctor. చార్లీ ఏం చేశాడంటే, డాక్టర్ గారిని ఒకసారి పిలవండి అన్నాడు. Doctor, come and see me. డాక్టర్ గారు వచ్చినారు చూడండి. Then when he went there, ఆడికి వెళ్ళినప్పుడు he told, అన్నాడు, Doctor, డాక్టర్ గారు I will not survive anymore. ఇంక నేను బ్రతకను, I will die. నేను చనిపోతా. But I want you to tell one thing. అయితే ఒకటి మీతో చెప్తాను, I want you to love Jesus Christ. యేసుక్రీస్తు వారిని మీరు ప్రేమించండి. I prayed for you the day you performed the operation. నువ్వు ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ గారు మీ గురించి నేను ప్రార్థన చేశా. You love the Lord Jesus Christ. మీరు యేసుక్రీస్తు వారిని ప్రేమించండి. The doctor did not say anything. డాక్టర్ గారు ఏం చెప్పలేదు. He came back to his room again. మరలా తన గదికి వచ్చేసాడు. After a few hours, కొన్ని గంటలైన తర్వాత he was called again there. మరలా అక్కడ పిలువబడ్డాడు. Then he went there. ఆడికి వెళ్ళాడు. He asked అడిగాడు, Charlie, చార్లీని అడిగాడు, what do you want now? ఇప్పుడు ఏం కావాలి? You are saying you are going to die. నువ్వు అంటున్నావు కదా నేను ఇప్పుడు చనిపోతాను అంటున్నావు. Then he said, అన్నాడు, I want to see the chaplain. నేను అక్కడ చాప్లిన్ ఉంటాడు కదా మా నాయకుడు, ఆయన చూస్తా. The chaplain was brought there. అక్కడ చాప్లిన్ గారిని తీసుకొచ్చారు. And this boy started talking to the chaplain. తర్వాత ఈ బాలుడు ఆ చాప్లిన్ గారితో మాట్లాడటం మొదలు He పెట్టాడు. told the chaplain, చాప్లిన్ తో అన్నాడు, పాస్టర్ గారు, I thank you for all the guidance you have given me. అయ్యా ఎన్నాళ్ళు నన్ను నడిపించావయ్యా. అంటే చాప్లిన్ అంటే అక్కడ మరి ఆర్మీలో ఉండే పాస్టర్ గారు, ఆయనతో అన్నాడు, మరి ఇన్నాళ్ళు నన్ను నడిపించావు. And I thank you very much. అయ్యా నీకు వందనాలు. I want you to do one help for me. నాకు ఒక సాయం చేయి. My Bible is under the pillow. నా బైబిల్ ఈ తలగడ కింద ఉంది. Please take that Bible. ఆ బైబిల్ తీసుకో. I have my mother's address. అక్కడ మా అమ్మగారి చిరునామా ఉంది. Please write a letter to her. ఆమెకు ఒక ఉత్తరం రాయి. You tell her that I loved Jesus Christ. నేను యేసుక్రీస్తు వారిని ప్రేమించాను అని చెప్పేసి ఆయనకు తెలియజేయి. And you say that I read the Bible every day. ప్రతి దినము నేను బైబిల్ చదువుతూ వచ్చాను అని రాయి. And also you say that I prayed every day. అనుదినము ప్రార్థిస్తూ వచ్చానని కూడా మా అమ్మకి రాయి. And tell about the Jewish doctor also. అంతేకాకుండా ఈ డాక్టర్ గారు యూదుడు, ఆయన గురించి కూడా రాయి. Write a letter and give it to my mother. వెళ్ళి మా అమ్మగారికి ఆ ఉత్తరం ఇయ్యి. Chaplain did that. చాప్లిన్ గారు ఆ రీతిగా చేశాడు. And he prayed and went away. తాను అక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. Then he called for the doctor again. మరలా డాక్టర్ గారిని పిలిచాడు. Doctor came there. డాక్టర్ గారు అక్కడికి వచ్చాడు. Then this Charlie told the doctor, ఈ చార్లీ యవనుడు డాక్టర్ గారితో అన్నాడు, డాక్టర్ I have a very close friend. నాకు చాలా సన్నిహిత స్నేహితుడున్నాడు. He is a Jew. ఆయన యూదుడు. He is Lord Jesus Christ. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. I accepted him as my savior. ఆయనను నా రక్షకుడిగా నేను అంగీకరించా. You also accept this Lord Jesus Christ as your savior. నీవు కూడా యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించు. This is my final request to you. ఇది నా చిట్ట చివరి మనవయ్యా అన్నాడు. The doctor did not say anything. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పలేదు. He came away. వచ్చేసాడు.
Within a few hours, he passed away. కొన్ని నిమిషాల తర్వాత చార్లీ చనిపోయాడు. Next day, తెల్లవారి he was given a very honorable funeral. ఎంతో ఎంతో చక్కటి భూస్థాపన కార్యక్రమం అయింది. US flag was draped on his body. తన యొక్క దేహం మీద అక్కడ అమెరికా వారి యొక్క జెండా వేశారు. And all the soldiers were there. అక్కడ సైనికులందరూ ఉన్నారు. The doctor was there. డాక్టర్ గారు కూడా ఉన్నాడు. Everybody saluted and gave a good funeral. అందరూ కూడా మన ఆయన సైన్యంలో ఉన్న కారణాన్ని బట్టి ఆ సైనిక వందనాలతో ఆ భూస్థాపన కార్యక్రమం He చేశారు. was buried. పాతి పెట్టబడ్డాడు. But from the mind of this doctor, Charlie never went out. అయితే ఈ డాక్టర్ గారి యొక్క మనసులోంచి చార్లీ ఇంకా చనిపోలేదు. 10 years, his words were ringing in his 10 mind. సంవత్సరాలు చార్లీ చెప్పిన మాటలు డాక్టర్ గారి యొక్క మనసులో గింగురుమంటూ వచ్చాయి. 10 years, 10 ఏళ్లు he was in turmoil. The doctor was in turmoil. ఆ డాక్టర్ గారు ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్టు ఆందోళనతో ఉన్నాడు. Love the Lord Jesus Christ and Yes. accept him as your savior. యేసుక్రీస్తు వారిని నువ్వు ప్రేమించు, ఆయన నీ రక్షకుడిగా అంగీకరించు, ఈ మాటలే వినబడుతున్నాయి. After 10 years, 10 ఏళ్ళు అయిన తర్వాత one day, ఓ దినం the doctor accepted Jesus Christ as his savior. ఆ డాక్టర్ గారు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించారు. One day in Brooklyn, ఒక దినాన్ని బ్రూక్లిన్ పట్టణంలో he attended a church service. అక్కడ ఒక సంఘంలో మరి అక్కడ హాజరయ్యాడు. Evening service he attended. ఆ సాయంకాల కూడికి And one lady, old lady, stood up to give testimony. ఒక వృద్ధురాలు లేచి సాక్ష్యం ఇస్తుంది. She told her testimony. తన సాక్ష్యం చెప్పింది. I accepted Christ. నేను క్రీస్తు వారిని And అంగీకరించాను. I am having a lung problem. నాకు మరి ఈ ఊపిరితిత్తుల సమస్య ఉంది. I'm old now. నేను వృద్ధురాలిని. I may die within a few months and this is my last witness. నేను మరి కొన్ని నెలల్లో చచ్చిపోవచ్చు, ఇది నా ఆఖరి సాక్ష్యం And she told, అంది. I had one son. నాకు ఒక కొడుకు ఉండేవాడు. He loved the Lord Jesus ఆ Christ. కుమారుడు కూడా యేసుక్రీస్తు వారిని He ప్రేమించాడు. died when he was 17 years old. తాను 17 ఏళ్ల ప్రాయంలో చనిపోయాడు. He loved the Lord Jesus Christ. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారిని And ప్రేమించాడు. he was praying for a Jewish doctor who was performing the operation. అయితే ఆపరేషన్ చేసినటువంటి యూదుడైన డాక్టర్ కొరకు నా కుమారుడు ప్రార్థిస్తూ And వచ్చాడు. I also prayed for that doctor. నేను కూడా ఆ డాక్టర్ గారి గురించి ప్రార్థించా. This is how she shared that testimony. ఈ రీతిగా ఈ వృద్ధురాలు తన సాక్ష్యం పంచుకుంది. From the crowd, అక్కడ ఆ గుంపులో one man stood up. ఒక ఆయన లేచాడు. I am that doctor. ఆ డాక్టర్ నేనే. I am that Jewish doctor ఆ యూదులలో వచ్చిన డాక్టర్ నేనే. for whom that Charlie prayed and told about Jesus Christ. చార్లీ ప్రార్థన చేసి యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించినది నాకే. I accepted Christ as my savior. నేను క్రీస్తు వారిని నా రక్షకుడిగా I అంగీకరించాను. belong to Christ now. ఇప్పుడు క్రీస్తు వారికి చెందిన వాడిని. This Jewish doctor stood and gave his testimony. కాబట్టి యూదుడైనటువంటి ఈ డాక్టర్ గారు లేచి తన సాక్ష్యం పంచుకున్నాడు. See this wonderful testimony. చూడండి అద్భుతమైన సాక్ష్యం. 17-year-old boy. 17 ఏళ్ల యవ్వనుడు He was clear about the decision. తన యొక్క తీర్మానం విషయంలో ఎంతో సుస్పష్టంగా He ఉన్నాడు. accepted Jesus Christ. క్రీస్తు వారిని అంగీకరించాడు. He stood firm in the times of pain that he should not touch any alcoholic beverage. తాను మరి ఎటువంటి మరి మత్తు పానీయం నేను సేవించను అనేటువంటి తీర్మానానికి కష్టకాలంలో నొప్పి వచ్చే కాలంలో కూడా తాను నమ్మకంగా ఉన్నాడు. See how he obeyed his mother. ఏ రీతిగా తల్లి మాటలో పడ్డాడో చూడు. I read the Bible every day. నేను ప్రతిదినం బైబిల్ చదివా. I prayed every day. అనుదినం ప్రార్థించా. And he testified for the Lord Jesus Christ even when he was in the bed in the hospital. తాను ఆసుపత్రిలో పడక మీద ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారి నిమిత్తమై సాక్ష్యం ఇచ్చాడు. And he told about the Sunday school teacher. He thanked him also. అంతేకాకుండా సండే స్కూల్ టీచర్ కి మరి ఆయన కూడా వందనాలు చెప్పాడు. And in the difficult times, he trusted Jesus when he was in pain, when he was in agony. అంతేకాదు కష్టకాలంలో నొప్పిలో వేదనలో ఉన్నప్పుడు క్రీస్తునందు నమ్మిక ఉంచాడు. He loved Jesus and kept him as his best friend in his life. యేసుక్రీస్తు వారిని ప్రేమించాడు. తన జీవితంలో శ్రేష్టమైన స్నేహితుడిగా ఆయన ఉంచుకున్నాడు. That was his witness. అది ఆయన సాక్ష్యం. Through his witness, a soul was saved. ఆయన సాక్ష్యము ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. Not only by the words what he used, తాను పలికిన మాటల ద్వారా మాత్రమే కాదు, but this young man's testimony brought somebody to Christ. తన యొక్క యవనస్తుని యొక్క సాక్ష్యము ఒక వ్యక్తిని ప్రభు చెందుకు నడిపించింది. This is the witness you and I should have. ప్రియులారా, ఇటువంటి సాక్ష్యం నీవు నేను కలిగి ఉండాలి. We should replicate the Lord Jesus Christ as we live in this ఈ world. లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇతరులకు చూపించగలగాలి. The Lord needs young persons like this boy Charlie. ఈ చార్లీ వంటి యవనస్తులు యేసుక్రీస్తు వారికి కావాలి. Wherever you are, No, stand as a testimony and witness, No, and your life should have impact in others. నువ్వెక్కడున్నా గానీ ఆయన సాక్షిగా నువ్వు ఉండు. నీ జీవితము ఇతరుల మీద ప్రభావం చూపించాలి. 1 Timothy chapter 4 and verse 12 says, 1 తిమోతి 4:12 ఉంది, Be thou an example. నువ్వు మాదిరిగా ఉండు. Be thou an example. నువ్వు మాదిరిగా ఉండు. Be thou an example, young person. ఓ యవనస్తుడా, నువ్వు మాదిరిగా ఉండు. Are you a witness like that as an example to others? ఆ రీతిగా ఇతరుల కొరకు నేను మాదిరిగా ఉన్నావా? Work is there. పని ఉంది.
You have to labor. నువ్వు కష్టించి పని చేయాలి. There is a wonder when you do this work. ఈ పని చేసినప్పుడు అది ఒక గొప్ప ఆశ్చర్యం. అది There is joy in heaven. పరలోకములో సంతోషం ఉంటుంది. Your feet becomes beautiful. నీ యొక్క పాదములు సుందరములవుతాయి. And you should be a witness. Your life should speak. నీ జీవితమే ఒక సాక్ష్యముగా ఉండి నువ్వు సాక్షిగా ఉండాలి. Your life should have impact on the lives of others around you. నీ చుట్టూ ఉన్న వారి మీద నీ జీవితం ప్రభావం చూపించాలి. That is God's desire about every one of us here today.